చూసారు కదండి, మా ఇంట్లో మేము చెట్లు ఇలా పెంచుకుంటాం అనమాట. ఇది వచ్చేసి పసుపు చెట్టు. చూసారు కదా దీని లీవ్స్ ఎంత బాగుందో. ఇక్కడ కింద మట్టిలో పసుపువి అవి అవుతాయి కదా, ఇది కూడా ఇంకా పెరుగుతుంది, తీస్తాము త్వరలో. ఇది వచ్చేసి దోసకాయ చెట్టు అండి. 3-4 వచ్చాయి ఇప్పటి వరకు అయితే. కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ కూడా పెట్టాము. కాకరకాయ చెట్టు పెరుగుతుందా పెరగదా అనుకున్నాము, కాకరకాయలు కూడా వస్తున్నాయి. చూసారు కదా, ఇది వచ్చేసి సీతాఫల్ చెట్టు అండి. చూసారు కదా ఎంత పెద్దగా అయిందో. సీజన్ వచ్చిందంటే మాత్రం చాలా స్వీట్ ఫ్రూట్స్ అయితే వస్తాయన్నమాట. చూసారు కదా ఎంత బాగుంది. కరివేపాకు చెట్టు కూడా పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడైనా కూరల్లో వేసుకోవాలంటే ఇక్కడ నుంచే ఫ్రెష్ గా తీసి వాష్ చేసుకొని వేసుకుంటాం. మోస్ట్లీ ఇంట్లోనే ఇలా ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటాం. ఇది ఒక ఫ్యాన్సీ చెట్టు అనమాట. ఇంక ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ వచ్చినప్పుడు అయితే దీన్ని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ డెకరేషన్ ఇక్కడే చేస్తాం అనమాట. వచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఇది కూడా ఇంటికి తీసుకెళ్తున్నాను, అక్కడ మా ఇంటి దగ్గర కూడా ఇది పెట్టడానికి. ఇది వచ్చేసి పెసర చెట్టు అండి. డ్రై అయిన తర్వాత మనం దీన్ని ప్లక్ చేసి దీంట్లో ఉన్నది తీయాలన్నమాట. ఇలా తీస్తే మనకి పెసర్లు అనేవి వస్తాయి అనమాట. పెసర్లు ఇలా తీసి మనం ఇలా ప్లాంట్స్ పెట్టుకుంటే ఫ్రెష్ గా తీసుకోవచ్చు. మంచిగా ప్లాంట్స్ అయితే ఇంట్లో పెంచుకుంటూ ఉంటామండి. కరెక్ట్ గా వాటర్ పోస్తూ పెంచితే ఇవి సరిగ్గా పెరుగుతాయి అనమాట.